వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి, ప్రేక్షకులను అలరించాయి. ఒకప్పుడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రోజుల పాటు ఆగకుండా రన్ అయ్యాయి అనే లెక్కన సినిమా ఏ రేంజ్ విజయం సాధించిందో చెప్పేవారు. కాలం మారుతున్న కొద్దీ ఓ సినిమా ఎంత తక్కువ టైంలో ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దానిపైనే ఆ సినిమా ఎలాంటి విజయం సొంతం చేసుకుంది అనేది డిసైడ్ అవ్వడం మొదలైంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఆమీర్ ఖాన్ దంగల్ సినిమా ఇండియా వైడ్ గా దాదాపు 385 కోట్ల నెట్ వసూలను కురిపించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఆఫ్ ఇండియన్ సినిమాగా నిలిచింది. మన బాహుబలి కూడా అన్ని వర్షన్లు కలుపుకొని అంతకన్నా ఎక్కువనే వసూలు చేసిన ఒక్క హిందీ వర్షన్ కే దంగల్ సినిమా అంత కలెక్ట్ చేయడంతో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అని తేల్చేశారు. కాగా ఇప్పుడు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర తనదైన రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న బాహుబలి పార్ట్ 2 దంగల్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లను కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ చేసేసింది. దంగల్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 741 కోట్ల గ్రాస్ ని అందుకొని చరిత్ర సృష్టించింది. 740 కోట్లతో ఆమీర్ ఖాన్ నటించిన పీకే సినిమా 2వ స్థానంలో ఉంది. ఈ రెండు సినిమాల కలెక్షన్లను కేవలం 6 రోజుల్లో బ్రేక్ చేసిన బాహుబలి పార్ట్ 2 టోటల్ వరల్డ్ వైడ్ గా 6 రోజుల్లో 752 కోట్ల గ్రాస్ తో ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇన్ని కలెక్షన్లు కేవలం తొలివారం ముగియక ముందే రావడం, రానున్న రోజుల్లో ఏ సినిమాకు పోటీగా ఏ సినిమా లేకపోవడంతో సినిమా మరిన్ని అద్భుతాలను సృష్టించడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతం ఉన్న సీనియర్ ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్న మాట ప్రకారం సినిమా ఖచ్చితంగా 1400 కోట్ల గ్రాస్ దాకా కలెక్ట్ చేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.